హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్గా వీడియోలోకి ఎంటర్ అవుతాం. ఈరోజు నేను మీకు కొన్ని స్టాక్స్ ప్రొవైడ్ చేద్దామని సో ఈ స్టాక్స్ ని మీరు బేస్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి ఓన్లీ 1 డేకి కాదండి, కొంచెం లాంగ్ టర్మ్ కి, అంటే లైక్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ కి. సో జాగ్రత్తగా మీరు వీడియో మొత్తం చూసి నోట్ చేసుకోండి పాయింట్స్ ని, జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో ఈ రోజు స్టాక్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి టీవీఎస్ మోటార్స్ అండి. సో టీవీఎస్ మోటార్స్ అయితే మన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర డబుల్ టాప్ అయితే ఫామ్ అయిందండి. సో దిస్ ఇస్ డబుల్ టాప్. ఎం ప్యాటర్న్ లో అయితే మార్కెట్ ఉంది రైట్ నౌ. సో ఇది ఎం ప్యాటర్న్ కూడా బ్రేక్ చేసిందండి. సో ఇక్కడ చూస్తే ఎం ప్యాటర్న్ అయితే బ్రేక్ చేసింది. సో క్లియర్ గా చూపిస్తాను మీకు, 1 సెకండ్. సో ఇక్కడ ఎం ప్యాటర్న్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనము ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకేనా? సో మీరు ఇది వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి, టీవీ సైడ్ ఉండండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ఎం. సో ఎంఎన్ఎం అయితే మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉందండి. మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయితే అవుతుంది. సో కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లో. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి ఒక కన్సాలిడేట్ మార్కెట్. సో ఇక్కడ కన్సాలిడేట్ అయింది కాబట్టి ఫర్దర్ గా ఒక చిన్న ఫాల్ అయితే మనం చూడొచ్చు ఎంఎన్ఎం లో. ఓకేనా? సో ఎవరైతే కొంచెం లాంగ్ టర్మ్ గా తీసుకోవాలనుకుంటున్నారో ఎంఎన్ఎం మంచి స్టాక్ ఉంది. ఓకే, బై చేయడానికి రైట్ నౌ. సో సెల్ సైడ్ ఉండండి ఎంఎన్ఎం లో కూడా. ఓకే. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏయూ బ్యాంక్. ఏయూ బ్యాంక్ అయితే రైట్ నౌ మనం చూసినట్లయితే కన్సాలిడేట్ లో ఉందండి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. సో కన్సాలిడేట్ మార్కెట్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో మనం డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒకటే కొంచెం టైం పడుతుంది ఏయూ బ్యాంక్ కి, ఇంకా గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి కదా. సో ఇక్కడ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఒక బ్రేక్ పాయింట్ అయితే దొరుకుతుంది, అప్పుడు మనం ఫాల్ ని చూడొచ్చు. సో ఏయూ బ్యాంక్ లో అయితే ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో, కన్సాలిడేట్ నుంచి బ్రేక్ అవుతుందో, అప్పుడే మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి టువర్డ్స్ డౌన్ సైడ్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి అయితే రైట్ నా ఒక ట్రెండ్ లైన్ అయితే ఉందండి. ట్రెండ్ లైన్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సపోర్ట్ అయితే తీసుకుంది మార్కెట్, చాలా సార్లు తీసుకుంది ఇక్కడ సపోర్ట్. సో ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, అంటే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మనం ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయకపోయినా సరే మనం హెచ్డిఎఫ్సి లైఫ్ లో అబోవ్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ ప్యారలల్ ఛానల్లో అయితే మూవ్ అవుతుంది కదా మార్కెట్. సో ఇక్కడ ప్యారలల్ ఛానల్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే, సో ఇక్కడ అబోవ్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ ఫాల్ వస్తుంది, ఇలా మూవ్ అవుతుంది, అబోవ్ సైడ్ కి వెళ్తుంది. సో ఇలా అబోవ్ సైడ్ కి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ట్రెండ్ లైన్ ని టచ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇది టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ ఎలా ఉండొచ్చు. సో మనం సిఈ అండ్ పిఈ రెండు చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిందో, ఎప్పుడైతే ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసిందో, అప్పుడు ఒక మంచి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ లో. ఓకేనా? సో దీస్ ఆర్ ద స్టాక్స్ ఫర్ మండే అండి. సో జాగ్రత్తగా మీరు ఇవన్నీ నోట్ చేసుకొని వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే మన లెవెల్స్ కి వస్తుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్. హ్యాపీ మదర్స్ డే.